నమస్తే. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఇప్పుడు బీజేపీ పార్టీకి లాభమా నష్టమా? ఒక పక్కన అధ్యక్ష నామినేషన్ కోసం ఒకరు మాత్రమే దరఖాస్తు చేయడం జరిగింది, ఒకరు మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది, అది రామచంద్రరావు. సో చాలా రకాలైనటువంటి ఊహాగానాలు. మొత్తానికి బీజేపీ పార్టీలో కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ పార్టీలో ఖచ్చితంగా బీసీకే ఉంటుందన్నటువంటి భావన అందరిలో కలిగింది. కానీ చిట్ట చివరి నిమిషంలో ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి రామచంద్రరావుకి బాధ్యతలు అప్పగించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలని చూస్తే బీజేపీ పార్టీలో అంతర్యుద్ధం మొదలైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతర్యుద్ధం అంటే ఒక పక్కన బయటికి చెప్పనప్పటికీ చాలామంది యొక్క మదిల్లో మెదులుతున్నటువంటి ప్రశ్నలకి మరి సమాధానం చెప్పేటువంటి నాదుడు కమలనాథులు అయితే కనబడట్లేదు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు, చాలామందికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు, అది నాకే వస్తాయి అని చెప్పేసి చాలామంది భావనతో ఉంటున్నారు. చాలామంది ఆ దిశగా తనకు సంబంధించినటువంటి అనునాయుల దగ్గర అధిష్టానంలో ఎవరైతే కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఫైరోలు చేసుకున్నటువంటి సందర్భం కూడా కనబడ్డది. సో అదే కోణంలో ముఖ్యంగా ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే రఘునందన్ రావు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు హేమాహేమీలు సైతం కూడా అధ్యక్ష బాధ్యతలు తమకే అప్పగించాలని చెప్పేసి ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతుంటే, మరో పక్కన రామచంద్రరావుకు మాత్రమే నామినేషన్లకు ఆయనకు అవకాశం ఇవ్వడంతో తేటతెల్లం అయిపోయింది. ఇక ఎవరు కూడా నామినేషన్ వేయడానికి వీల్లేదు, రెండోది ఆయనే అధ్యక్షుడు అని చెప్పేసి ఒక పక్కన 1వ తారీఖు కంటే ముందే డిసైడ్ చేసి అయిపోయింది. దాని తర్వాత అదే 30వ తారీఖున రాజాసింగ్, గోషమహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకొని పోయి ఆయనే మేము ఈ యొక్క రాజీనామా లెటర్ కాదు, లవ్ లెటర్ మేము ఇచ్చేసిన ఆల్రెడీ అయిపోయింది, ఎవరైతే నాకు బీఫామ్ ఇచ్చిందో ఆ సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న తర్వాత నా రాజీనామాను ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఆ బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డికి ఇచ్చి ఆయన బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్లు చాలా వివాదాస్పదమైనవి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆఫీసులో ఉండి బీజేపీ పార్టీ నేతలని ఒక రకంగా వాళ్ళని బదనం చేసేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలపైన అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. సో ఆయనను ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర నేతలు వాళ్ళ యొక్క ప్రపోజల్, ముఖ్యంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి రాజాసింగ్ ఇద్దరి మధ్యలో చాలా ఏళ్ళుగా వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమన్నటువంటి తీరుగానే విభేదాలు ఉన్నాయి. కిషన్ రెడ్డిని పట్టుకొని రాజాసింగ్ అన్నటువంటి మాటలు, ఎందుకంటే అవసరమైతే ఉంటే ఏ పార్టీతో ఉంటైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేతలు అమ్ముడు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు, మా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సీనియర్లకే ఇష్టం లేదని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ రాజాసింగ్ ఇచ్చిండు. అంతకంటే ముందు సైతం కూడా కిషన్ రెడ్డి పైన చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేసిండు. కొంత బండి సంజయ్కి ఆ బాధ్యతలు అప్పగించాక కొంత సైలెంట్గా అవడం జరిగింది. తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా రాజాసింగ్ రెచ్చిపోవడం జరిగింది. అంటే ఒక పక్కన మా పైన ఇన్ని కేసులు అవుతా ఉన్నాయి, బెదిరింపులు వస్తూ ఉన్నాయి, మమ్మల్ని చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నప్పటికీ కూడా మేము బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాం తప్పించి ఇట్లా మేము తెర వెనుక రాజకీయాలు చేయలేదు అని చెప్పేసి ఆయన వ్యక్తపడింది. సార్ ఇది ఒక రకంగా ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన రాజీనామా పత్రాన్ని అక్కడ బీజేపీ కార్యాలయంలో అప్పచెప్పేసి వచ్చిండు. సో ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డిని పరోక్షంగా విమర్శించడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కిషన్ రెడ్డికి సంబంధించిన బ్యాచ్ అంతా కలిసి రాజాసింగ్ పైన వేటుకు సిద్ధమైపోయింది. ఒక పక్కన రాజాసింగ్ యొక్క ఆయన పైన అర్హత వేటు వేయాలి అని చెప్పి స్పీకర్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నేతలు కోరేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈయన పైన అనర్హత వేటు పడ్డట్టయితుంటే మళ్ళీ గోషమహల్లో ఎన్నికలు తప్పవు, మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రెండోది ఇప్పుడే జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎన్నిక కూడా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. బీజేపీ పార్టీకి ఒక పక్కన పార్టీని వ్యతిరేకించినటువంటి వ్యక్తుల పట్ల ఎవరికైనా కానీ మేము తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడంతో పాటు బీజేపీ పార్టీకి రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి భవిష్యత్తు ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా బలంగా ఉండాలంటే, ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఈ యొక్క ఉప ఎన్నిక ద్వారా ఖచ్చితంగా వాళ్ళ బలాన్ని నిరూపించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళ యొక్క అస్త్రం గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ పైన ఉపయోగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజాసింగ్ పైన స్పీకర్కి లేట్గా ఇచ్చి ఈయన పైన అర్హత వేటు వెంటనే వేయాలి, ఈయన పార్టీ క్రమశిక్షణ చర్యలకు పాల్పడడం అని చెప్పేసి మొత్తానికి ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలు స్పీకర్ని కలిసేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే గోషామహల్లో ఇక ఉప ఎన్నిక అయితే తప్పేలాగానైతే కనపడతలేవు. ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఒక పక్కన భావిస్తూనే మరి ఆయన యొక్క దారేటు, ఆయనకు ఒక పక్కన ఇప్పటికి బీజేపీ పార్టీ ఆయనే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు, మొత్తం సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చిండు. మరి ఆయన యొక్క దారేటు, మరి బీఆర్ఎస్ ఉంది ఆప్షనల్గా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది,
ఆయన జనసేనలోకి పోతానని ఒక పక్కన, శివసేనలోకి పోతానని మరొక పక్కన, లేకపోతే కొత్త పార్టీ పెడతాడని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆయన రెండు విధాలుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అని చెప్పేసి. సరే ఆయన ఏ పార్టీలోకి పోతాడు ఏందనేది తర్వాత విషయం. కానీ మొత్తానికైతే మాత్రం తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీజేపీ పార్టీ ఒక ఎత్తుగడ వేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అది రాజాసింగ్ రాజీనామా తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక, రాజాసింగ్పై అనర్హత వేటు, స్పీకర్కు లేఖ రాసే యోచనలో బీజేపీ, ఒక దెబ్బకు 2 పిట్టల వ్యూహం దిశగా కమలం పార్టీ, ఉప ఎన్నిక అనివార్యమైతే 3 పార్టీల మధ్య హై వోల్టేజీ, స్టేట్ పాలిటిక్స్లో మరో హీటు పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా ఇంత ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే అది గోషామహల్ నుంచి ఒక బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచేటువంటి సత్తా ఒక పక్కన, ఇది వ్యక్తిగతంగా క్రెడిట్ అంతా కూడా రాజాసింగ్కే ఇవ్వాలి. వ్యక్తిగతంగా బీజేపీ పార్టీ ఇప్పుడు మనకు ఎన్ని సీట్లు వచ్చినా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఎన్ని సీట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి? ఏమాహేమీలో ఓడిపోయిండు, బండి సంజయ్ ఓడిపోయిండు ఎమ్మెల్యే గేసి, అరవింద్ ఓడిపోయిండు, రఘునందన్ రావు ఓడిపోయిండు, అలాగే ఈటల రాజేందర్ ఓడిపోయిండు. ఇట్లాంటి ఏమాహేమీలు ఓడిపోతూ ఉంటే కానీ బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో గోషామహల్ నుంచి గెలవడం ఇదంతా కూడా రాజాసింగ్ అది ఆయనకున్నటువంటి క్రెడిట్ కావచ్చు, ఆయనకున్నటువంటి ఆ ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు. ఆయన ఎప్పుడైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా పేరుంది కాబట్టి గోషామహల్లో గెలిచిండు. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయినప్పుడు కూడా మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. పార్టీ బలంతో గెలిచిన దానికంటే ఆయనే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలతో ఆయనే ఇప్పుడు గోషామహల్లో గెలిచినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన బలం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన బలం ఉంటుంది. మళ్ళీ గెలిచేది ఆయనప్పటికీ కూడా మరి ఏ విధంగా ఉంటుంది, ఇలా పార్టీలు ఏ విధమైనటువంటి వ్యూహాలు రచిస్తాయని తర్వాత విషయం. కానీ ఒక బలమైనటువంటి నాయకుడు బీజేపీ పార్టీలో, ఇది బీజేపీ పార్టీ కోల్పోయింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఉప ఎన్నిక అనివార్యం, 3 పార్టీల మధ్య కొంత పెద్దగానే హై వోల్టేజీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. తెలంగాణ బీజేపీలో పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు నియామక విషయం ఆ పార్టీని కుతుపునకు గురి చేసింది. రామచంద్రరావును స్టేట్ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిండు. అనంతరం పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే రాజాసింగ్ వ్యవహారం పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా గత కొద్ది కాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కామెంట్స్ చేస్తున్నారని, రాజాసింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైనటువంటి చర్చ స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ గా మారిందనేది ఒక వార్త చూస్తే. ఎదురు తిరిగితే సీరియస్ యాక్షన్ అట. తెలంగాణ బీజేపీలో గత కొద్ది కాలంగా నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఈ కోల్డ్ వార్ కారణంగానే అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాత్సారం జరిగిందని చర్చ జరిగింది. ఇక చివరకు అధిష్టానమే అన్ని అంచనాలతో ఓ నిర్ణయానికి వచ్చి రామచంద్రరావు పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నదని. అయితే ఈ నిర్ణయం పట్ల మిగతా నేతలు మౌనంగా అంగీకరించిన రాజాసింగ్ మాత్రం బరస్ట్ కావడం పట్ల జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉందని చెప్తున్నారు. నామినేషన్ పత్రం ఇచ్చిన ఇతను నామినేషన్ చేయకుండా పార్టీ ప్రముఖుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన హైకమాండ్ అంటే ఒక పక్కన పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతుంటే సొంత నిర్ణయాలతో బహిర్గతంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎవరికైనా కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నాం, పార్టీ నుంచి మేము అనర్హత వేటు వేస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆయా సంబంధించినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క మూతులకి వీళ్ళు ఒక రకంగా ఏదైతే వాళ్ళు మాట్లాడకుండా ఉండాలంటే ఇది ఈ రకమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి రాజాసింగ్కి అనర్హత వేటు వేస్తే ఇంకొకరు మాట్లాడరన్నటువంటి ఉద్దేశం కూడా కనబడతా ఉంది. రాజాసింగ్ ఏ పార్టీకి వెళ్తాడనేది కూడా చాలా రకాలుగా ఇందాక చెప్పినట్టుగానే చాలా పార్టీలకు ఆయన ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొక పక్కన బీజేపీ పార్టీతో కాకుండా మిగతా నేతలతో కూడా ఆయన సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, హిందుత్వ భావజలం ఉన్నటువంటి వ్యక్తుల్లో ముందుగా ఉండేటువంటి రాజాసింగ్కి ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. మరి బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ఆయన అయితే ఎట్లా పోటీ చేసేది ఉండదు. బీజేపీ పార్టీ నేతలు బుజ్జగిస్తా ఉన్నారు రాజాసింగ్ని, మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ కోరుతా ఉన్నారని చెప్పేసి ఇదంతా కూడా ఆ మాటల్లో వాస్తవం లేకపోవచ్చు. మేబీ ఆయన చేసినటువంటి ఇటువంటి ఈ వ్యాఖ్యల పట్ల కిషన్ రెడ్డి, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, ముందు నుంచి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి మాటల్లో ఎక్కువగా అధిష్టానం నమ్ముతుంది. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళంతా ఆయనను రాజాసింగ్ని పార్టీలకి సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది, ఆయన పార్టీలో ఉండి పార్టీ నియమ నిబంధనలను పాటించకుండా లైన్ దాటి మాట్లాడుతున్నాడని చాలా మంది కంప్లైంట్ చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి 2 ఆప్షన్లు, ఉత్తనే రాజాసింగ్ రాజీనామా చేసి పోగానే కాదు, రాజాసింగ్ పైన స్పీకర్కి లేఖ రాసి ఈ ఉప ఎన్నికను తీసుకురావాలి, రాజాసింగ్ పైన
అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు పోవాలన్నటువంటి ఒక బిగ్ ప్లాన్తో బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.